హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్ ఇప్పుడే మిస్టర్ పరిగే సుధీర్ గారు తన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మరి సార్ ప్రకారం దీస్ ఆర్ ది ఫాలోయింగ్ నోటిఫికేషన్స్ దట్ ఆర్ షెడ్యూల్డ్ టు బి టెంటేటివ్లీ రిలీజ్డ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అన్నారు. అంటే ఈ యొక్క వీక్ చివరిలో ఈ నోటిఫికేషన్ రాబోతున్నాయి ఏపీ బేస్ నుంచి. అందులో ముఖ్యంగా మనందరూ ఎక్కువ కోరుకునేది ఏమంటే ఎఫ్ఆర్ఓ, సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దీంతో పాటుగా మళ్ళీ మనకు ఎఫ్ఎస్ఓ ఉంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంది, ఎఫ్బిఓ ఉంది, ఏబిఓ కూడా ఉంది. మరి ప్రస్తుతం మాత్రం ఇక్కడ నుంచి మనకి ఎఫ్ఆర్ఓ నుంచి 37 వేకెన్సీస్తో మనకి ఈ వీక్ చివరిలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అదే మాదిరిగా అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీసెస్ జనరల్ లిమిటెడ్ షీట్స్ వచ్చి 3 ఉన్నాయన్నమాట వేకెన్సీస్. మరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సర్వీస్ నుంచి మనకు జోనల్ వైజ్ ప్రకారం 37 పోస్టులు రాబోతున్నాయి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ నుంచి మనకు 5 పోస్టులు రాబోతున్నాయి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నుంచి మనకు 4 పోస్టులు రాబోతున్నాయి. మరి అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ఎఫ్ఆర్ఓ గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి అప్డేట్. మరి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉండబోతుంది అనేది ఇక్కడ చూస్తాం. మరి ఇక క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎఫ్ఆర్ఓకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చాలా ఎక్సలెంట్ జాబ్ ఇది. రేంజ్ ఆఫీసర్ని చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, మనకు మంచి శాలరీతో పాటుగా సొసైటీలో ఒక మంచి పేరు మనకు కూడా ఉంటుందన్నమాట. మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిగ్రీ. సో డిగ్రీలో అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ, ఫారెస్ట్రీ కానీ, జియాలజీ కానీ, హార్టికల్చర్ చేసిన వాళ్ళు కానీ, మ్యాథమెటిక్స్ ఉన్నా, డిగ్రీలో ఫిజిక్స్ ఉన్నా, స్టాటిస్టిక్స్ ఉన్నా, వెటనరీ ఉన్నా, జువాలజీ ఉన్నా, ఇది ఏది ఉన్నా కూడా డిగ్రీలో మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదే మాదిరిగా మరి ఇంజనీరింగ్ వాళ్ళకి లేదా సార్ అనుకోవచ్చు మీరు, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉన్నాయి మిత్రమా. సో మరి ఇంజనీరింగ్ వాళ్ళకి ఏమున్నాయి అంటే ఇంజనీరింగ్ ఇన్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఎఫ్ఆర్ఓకి అప్లై చేసుకోవచ్చు. ఈ అర్హతలన్నీ కూడా ఏ ఉన్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మరి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత, అఫీషియల్ వచ్చిన తర్వాత నేను మరొకసారి వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ బేస్ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ బేస్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఏజ్ ఎంత ఉండాలంటే 8 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. జనరల్ వాళ్ళకైతే 18 నుంచి 30 వరకు ఉండాలి. మిగిలిన వాళ్ళందరికీ కూడా 18 నుంచి 35 వరకు ఉండొచ్చు అనమాట. మరి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ మొత్తం 3 భాగాలు ఉంటుంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, తర్వాత వాకింగ్ టెస్ట్. సో మెయిన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకునే మనకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. సో వాకింగ్ టెస్ట్ అంటే క్వాలిఫై మార్క్ మాత్రమే, స్క్రీనింగ్ కూడా క్వాలిఫై మార్క్ మాత్రమే. అయితే ఇక్కడ స్క్రీన్ టెస్ట్లో మనకి ఏముంటుందంటే స్క్రీన్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇది 75 క్వశ్చన్స్ ఉంటే 75 మార్కులు మాత్రం ఉంటుంది. 75 క్వశ్చన్స్ 75 మార్కులు ఉంటుంది. అదే మాదిరిగా జనరల్ ఫారెస్ట్రీ 1 అండ్ జనరల్ ఫారెస్ట్రీ 2లో 75 క్వశ్చన్స్ 75 మార్కులు. సో మొత్తం అయితే 150 క్వశ్చన్స్ విత్ 150 మార్క్స్ విత్ 150 మినిట్స్ టైం ఉంటుంది. అంటే ఒక బిట్టుకు 1 నిమిషం టైం ఉంటుంది అనమాట. సో మొత్తం మీద అయితే మొత్తం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 క్వశ్చన్లు, జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 వచ్చేసి 75 క్వశ్చన్లు 75 మార్కులు ఉంటుంది. మరి మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మెయిన్ ఎగ్జామినేషన్లో మళ్ళీ మనకు 4 పేపర్స్తో పాటు ఒక పేపర్ అడిషనల్గా ఉంటుంది. ఈ యొక్క అడిషనల్ పేపర్ ఏమంటే మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇక్కడ మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులకు 100 నిమిషాలు టైం. ఈ యొక్క మార్కులు అయితే మనకు ర్యాంక్లో కలుపుకోరు. ఇది ఓన్లీ క్వాలిఫై మాత్రం కంపల్సరీ కావాల్సిందే. 50 మార్క్స్ తెలుగు ఉంటుంది, 50 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కంప్రిహెన్షన్ కూడా ఉంటుంది. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రం వరి అవసరం లేదు. తర్వాత మనకు పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ టైం అనమాట. అదే మన ప్రిలిమ్స్ అయితే మనకి ఏముంది, ఇది 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ మాత్రం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 150 క్వశ్చన్స్ విత్ 150 మార్క్స్ విత్ 150 మినిట్స్ టైం ఉంటుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ ఉంటుందండి. సో మ్యాథమెటిక్స్లో మనకు ప్యూర్ మ్యాథ్స్తో పాటుగా మనకు బిజినెస్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఇది కూడా ఏమంటే మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది, 150 మినిట్స్ టైం ఉంటుంది. ఆ తర్వాత పేపర్ నెంబర్ 3లో ఫారెస్ట్రీ జనరల్ ఫారెస్ట్రీ 1 ఉంది. అయితే జనరల్ ఫారెస్ట్రీ 1 అండ్ జనరల్ ఫారెస్ట్రీ 2లో మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా ఫారెస్ట్రీ 1 అండ్ ఫారెస్ట్రీ 2 ఉంది. ఫారెస్ట్రీ 1 75 మార్కులు ఉంటుంది, ఫారెస్ట్రీ 2 75 మార్కులు ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మనకు ఫారెస్ట్రీ 1 నుంచి మనకు 150 మార్కులు ఉంటుంది,
150 మినిట్స్ టైం ఉంటుంది, 150 నిమిషాలు టైం ఉంటుంది. మరి జనరల్ ఫారెస్ట్ 2లో కూడా మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ టైం ఉంటుంది, 150 నిమిషాలు. సో మొత్తం మీద మనకు 600 క్వశ్చన్స్, 600 మార్కులు. కానీ ఫస్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అయితే మాత్రం మనకు ర్యాంకులు తీసుకోరు కాబట్టి 1 2 3 4 సో 54 60 600 అంటే 600 క్వశ్చన్స్ 600 మార్కులకు మనకు ఉంటుంది. ఇది మనమాట. అయితే ఇప్పుడు చాలామంది ఏమంటే సార్ జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 బుక్స్ మాకు ఉన్నాయా అంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మార్కెట్లో అయితే జనరల్ ఫారెస్ట్ 1 and ఫారెస్ట్ 2 లేవు. నోటిఫికేషన్ తర్వాత ఎక్కడైనా ఉంటే నేను మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే మన దగ్గర అయితే మాత్రం ఇక చాలామంది ఫారెస్ట్ 1 and ఫారెస్ట్ 2కి మీ దగ్గర కోచింగ్ ఉంది అంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం మన దగ్గర ఫారెస్ట్ 1కు ఫారెస్ట్ 2కి సంబంధించి మనకు ఎటువంటి కోచింగ్ అనేది లేదు. మీకు కావాలని వచ్చింటే జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీషు, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ABO ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, FS ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, మరి FROలో కూడా మనకు ఫారెస్ట్ తప్ప మిగతా మనం ఇవ్వడం జరుగుతుంది కోచింగ్. మరి ఇది కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080808 మీరు కాల్ చేయొచ్చు. మరి ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. మరి దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో FRO కానీ, FSO కానీ, ABO కానీ, FBO కానీ ఏదైనా కానీ మనకు మొత్తం హైట్ మేల్ అయితే మాత్రం 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మరి వాకింగ్ టెస్ట్ ఎట్టుంటుందంటే మేల్ పర్సన్స్ 25 కిలోమీటర్ దూరాన్ని వాళ్ళు మనకు 4 అవర్స్లో నడవగలగాలి. అదే ఫీమేల్ అయితే 16 కిలోమీటర్ దూరాన్ని 4 గంటల్లో నడవగలగాలి. సో ఇది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఈరోజు మనకు పరిగె సుధీర్ గారు అంటే APPC మెంబర్ అయిన పరిగె సుధీర్ గారు మన APPC వెబ్సైట్ పెట్టడం జరిగింది. అందులో వీడియో చేయడం జరుగుతుందన్నమాట. మరి నెక్స్ట్ FSO కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ABO కానీ, FBO కానీ దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చిన వెంటనే మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో మనకి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10 షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.